ఆన్లైన్ ప్రపంచం వచ్చాక మన జీవితం చాలా మారిపోయింది. ఒక్క క్లిక్తో దూరంలో ఉన్న వారితో మాట్లాడొచ్చు, ఏ సమాచారమైనా తెలుసుకోవచ్చు, ఎక్కడ ఉన్నా పని చేసుకోవచ్చు. ఇదంతా సౌకర్యమే. కానీ ఈ సౌకర్యమే నెమ్మదిగా మన జీవితాన్ని శాసించడం మొదలుపెట్టింది. మనం ఫోన్ వాడటం లేదు, ఫోనే మనల్ని వాడుకుంటుంది. పూర్వం ఫోన్ వచ్చేది పని కోసం, ఎమర్జెన్సీ కోసం. ఇప్పుడు నిద్ర లేవగానే చేతిలో ఫోన్, రాత్రి నిద్రపోయేదాకా చేతిలో ఫోన్. మధ్యలో ఉన్న సమయం అంతా స్క్రోల్ చేయడం, చాటింగ్ చేయడం, రీల్స్ చూడడంలో గడిచిపోతుంది. మన పర్పస్ ఏంటంటే కనెక్ట్ అవ్వడం. కానీ రియల్గా ఏం జరుగుతోందంటే ఎక్కువగా డిస్కనెక్ట్ అవుతున్నాం. పక్కన ఉన్న భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో మాట్లాడడానికి టైం లేదు. కానీ తెలియని వాడితో గంటల కొద్దీ చాట్ చేస్తాం. ఈ మార్పు ముందుగా కనిపించేది చిన్నపిల్లల్లోనే. 6 ఏళ్ల పిల్లాడు కూడా ఇప్పుడు యూట్యూబ్ కిడ్స్ కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అడిక్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఇన్ఫినిటీ స్క్రోల్. ప్రతి 15 సెకండ్లకు కొత్త డోపమైన్ హిట్ జరుగుతుంది. దీనివల్ల పిల్లల అటెన్షన్ స్పాన్ 8 నిమిషాల నుంచి 45 సెకండ్లకు పడిపోయింది. 5 నిమిషాలు కూడా పుస్తకం ముందు కూర్చోలేకపోతున్నారు. చదువు మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే అన్నం తినకపోతే అల్లరి చేస్తే ఫోన్ చేతిలో పెట్టి కార్టూన్ పెట్టేస్తున్నాం. 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతోంది. కానీ పిల్లాడికి రుచి తెలియదు, ఆకలి తెలియదు, కుటుంబంతో మాట్లాడడం తెలియదు. తెలిసింది ఒక్కటే, స్క్రీన్ లేకుండా ఏ పని చేయకూడదని. డాక్టర్లు చెప్పేది ఏంటంటే తింటూ స్క్రీన్ చూస్తే డైజెషన్ పాడవుతుంది, భాష నేర్చుకోవడం ఆలస్యం అవుతుందని. మనం పిల్లాడికి అన్నం పెట్టడం లేదు, అతని బాల్యాన్ని, ఆలోచనను, ఆరోగ్యాన్ని ఫోన్కి తాకట్టు పెడుతున్నాం. 5 నిమిషాల శాంతి కోసం 5 ఏళ్ల నష్టాన్ని కొనుక్కుంటున్నాం. ఇక గృహిణుల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇల్లు, వంట, పిల్లలు అయిపోగానే 5 నిమిషాలు రిలాక్స్ అవుదామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. ఆ 5 నిమిషాలు కాస్త 2 గంటలైపోతుంది. ఇతరుల లగ్జరీ లైఫ్, మేకప్, ఔటింగ్స్ చూసి తమ జీవితం మీద అసంతృప్తి పెరుగుతుంది. దీన్నే కంపారిజన్ ట్రాప్ అంటారు. రాత్రి 12 దాటినా రీల్స్ చూస్తూ కూర్చుంటారు. దాని ఎఫెక్ట్ మరుసటి రోజు ఇంటి పని మీద పడుతుంది. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ఇంటి పనిని కూడా వదిలేసి కంటెంట్ వెంట పరుగులు పెడుతున్నారు. పూర్వం గృహిణులు టీవీ సీరియల్కి అడిక్ట్ అయ్యేవారు, ఇప్పుడు రీల్స్కి అడిక్ట్ అవుతున్నారు. తేడా ఏంటంటే సీరియల్ రోజుకి 1 గంట మాత్రమే, రీల్స్కి అయితే అంతే లేదు. ఇదంతా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి, కుటుంబ గొడవలకి దారితీస్తోంది. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్లకు ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ ఫ్రెండ్స్ అని మొదలై లేట్ నైట్ చాట్స్తో బంధం దాటిపోతుంది. భర్త లేదా భార్య ఫోన్ ఎప్పుడూ చేతిలో ఉంచుకోవడం, నోటిఫికేషన్ హైడ్ చేయడం అనుమానానికి దారితీస్తోంది. పోలీస్ రికార్డ్స్ ప్రకారం 2023 నుంచి 25 మధ్య సోషల్ మీడియా వల్ల వచ్చిన భార్యాభర్తల మధ్య గొడవలు 40% పెరిగాయి. ఒకప్పుడు గొడవ వస్తే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గొడవ వస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కొత్తగా మాట్లాడే వాళ్ళని వెతుక్కుంటున్నాం. ఇంకో పెద్ద సమస్య వాట్సాప్ స్టేటస్ కల్చర్. పూర్వం బాధ వస్తే అమ్మఒడిలో తలపెట్టుకుని ఏడ్చేవాళ్ళం, సంతోషం వస్తే స్నేహితుడితో పంచుకునేవాళ్ళం. ఇప్పుడు చిన్న విషయానికే వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాం. సాడ్, దే డోంట్ డిజర్వ్ మీ, యాటిట్యూడ్ అని 24 గంటలు డైరీ రాసినట్టు పెడుతున్నాం. మనిషితో మాట్లాడితే వచ్చే ఓదార్పు, సలహా మిస్ అవుతున్నాం. స్టేటస్ చూసి సీన్ చేసి వదిలేస్తారు. బాధ అలాగే మిగిలిపోతుంది. అంతేకాదు, ఎవరు చూశారు, ఎవరు రియాక్ట్ అయ్యారని చూసుకోవడం ఒక చెడు అలవాటుగా మారింది. వ్యూస్ ఎక్కువ వస్తే ఈగో పెరుగుతుంది, తక్కువ వస్తే డిప్రెషన్ వస్తుంది. దీన్నే వ్యాలిడేషన్ అడిక్షన్ అంటారు. కోపంలో పెట్టిన స్టేటస్ని తప్పుగా అర్థం చేసుకుని గొడవలు మొదలవుతాయి. నా గురించే పెట్టావా అని డైరెక్ట్గా అడిగే బదులు స్టేటస్ మీద స్టేటస్ పెడతారు. ఇది చైన్ రియాక్షన్లా మారుతుంది. హాలిడే అంటే మనకు ఫెస్టివల్ లాంటిది. కానీ ఆ ఫెస్టివల్ మొత్తం ఫోన్, యూట్యూబ్, వాట్సాప్, టీవీ ముందే గడిచిపోతుంది. బోరు కొట్టకూడదని డైలీ ఇదే చేస్తారు. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ రోజంతా ఫోన్లో ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు? ఆ టైం మీ ఎదుగుదలకు ఉపయోగపడిందా, డబ్బు సంపాదనకు ఉపయోగపడిందా,
మానవ సంబంధాలు బలపడ్డాయా అని పెన్ను పేపర్ తీసుకొని ఈరోజు టైం ఎలా స్పెండ్ చేశారో రాయండి. నిజాయితీగా రాయండి. 100 మందిలో 5 కూడా రాయలేరు. ఎందుకంటే మనం చేసింది టైంపాస్ తప్ప టైంని వాడుకోవడం కాదు. హాలిడే అంటే విశ్రాంతి, విషాన్ని తాగడం కాదు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఫోన్, ల్యాప్టాప్ నుంచి బయటికి రావడం లేదు. ఆఫీస్ మీటింగ్స్ అయిపోయినా వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ చెక్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల ప్రొడక్టివిటీ పడిపోయింది. ఒక పనిని కంటిన్యూగా చేయలేకపోతున్నారు. మల్టీటాస్కింగ్ పేరుతో మనసు అల్లకల్లోలంగా మారిపోయింది. పని సమయం కూడా సోషల్ మీడియా కోసం వృధా అవుతోంది. రోజు చివరికి నేనేం చేశానని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా మనం ఆపలేకపోతున్నాం. ఎందుకంటే ఇది కేవలం అలవాటు కాదు, ఒక సైకలాజికల్ లూప్. ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం 15 సెకండ్ల వీడియో, లైక్, కామెంట్, నెక్స్ట్ వీడియో అని మళ్ళీ మళ్ళీ డోపమైన్ ఇస్తూ ఉంటుంది. బ్రెయిన్ అనుకుంటుంది ఇంకోటి చూస్తే ఏముంటుందో అని. దీన్ని ఆపుకోవడం సిగరెట్ మానడం కన్నా కష్టంగా మారింది. కానీ ఇదే చివరి అవకాశం కాదు. ఫోన్ వదిలిన చోటే జీవితం మొదలవుతుంది. ఆన్లైన్ నుంచి డైవర్ట్ కావాలి అంటే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే మళ్ళీ ఫోనే గుర్తొస్తుంది. ఆ టైంని మన ఎదుగుదలకు వాడుకుంటే జీవితమే మారిపోతుంది. పుస్తకాలు చదవండి. నవల, బయోగ్రఫీ ఏదైనా 30 నిమిషాలు చదివితే మైండ్ కూల్ అవుతుంది. మీకు తెలిసిన విషయం మీద ఆర్టికల్స్, స్టోరీస్ రాయండి. మీ ఆలోచనలకు ఒక అవుట్లెట్ దొరుకుతుంది. ఇంట్లో ఉండే ఆడవారైతే డిగ్రీ మధ్యలో ఆపేసిన సబ్జెక్ట్స్ లేదా ఏదైనా స్కిల్ కోర్స్ సగంలో వదిలేసినా ఇప్పుడు పూర్తి చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ సంపాదన కాకుండా టైలరింగ్, బేకింగ్, మెహందీ, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ లాంటి స్కిల్స్ నేర్చుకోండి. నేర్చుకున్నాక ఇంట్లోనే చిన్న షాప్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ స్టేటస్ మీద అమ్ముకుంటే చాలు. పిల్లల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. స్కూల్ అయిపోయాక కంప్యూటర్ క్లాసెస్, డ్యాన్స్, పెయింటింగ్, స్విమ్మింగ్, క్రికెట్ లాంటి వాటిలో దృష్టి పెట్టాలి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల స్క్రీన్ అడిక్షన్ తగ్గుతుంది. ఇండోర్ గేమ్స్ అయిన చెస్, క్యారమ్స్ ఆడించండి. ఆడితే ఫోన్ కూడా గుర్తురాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితంలో డబ్బు కంటే, ఆన్లైన్ ఫేమ్ కంటే, లైక్స్ కంటే మనకున్న ఆస్తి టైం. మనకు రోజుకు 24 గంటలే. అందులో 6 గంటలు నిద్రపోతే మిగిలేది 18 గంటలు. ఆ 18 గంటల్లో 8 గంటలు ఫోన్కి ఇచ్చేస్తున్నాం. అంటే మన జీవితంలో సగం కాలాన్ని ఒక గాజు తెరకు అప్పగించేస్తున్నాం. ఆ టైంని సక్రమంగా వాడుకుంటే జీవితంలో ముందుకు ఎదగొచ్చు. చదువు పూర్తి చేయొచ్చు, స్కిల్ నేర్చుకోవచ్చు, కుటుంబంతో గడపచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఆ టైంని చాటింగ్స్, స్టేటస్, రీల్స్లో పడి వృధా చేసుకుంటే 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చేతిలో ఏమీ మిగలదు. ఒక్కటే మిగులుతుంది. అప్పుడు ఫోన్ పక్కన పెడితే బాగుండేదన్న పశ్చాత్తాపం తప్ప. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. రోజుకు కనీసం 2 గంటలు నో ఫోన్ టైం పెట్టుకోండి. ఈరోజు రాత్రి ఫోన్ బెడ్రూమ్ బయట పెట్టండి. రోజుకి 30 నిమిషాలు పుస్తకం చదవండి. వారానికి ఒకసారి ఫ్యామిలీతో ఫోన్ లేకుండా భోజనం చేయండి. ఇన్స్టాగ్రామ్ కనిపెట్టింది దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేయడానికి. కానీ ఇప్పుడు పక్కన ఉన్న భర్త, భార్య, తల్లి, బిడ్డలని దూరం చేస్తుంది. 15 సెకండ్ల ఎంటర్టైన్మెంట్ కోసం 15 ఏళ్ల బంధాన్ని పణంగా పెడుతున్నాం. ఫోన్ ఒక టూల్ మాత్రమే. మీరు దానికి బానిస కావద్దు. మీ జీవితం మీ చేతిలో ఉంది. దాన్ని వెలిగించుకోండి. ఆన్లైన్ చాటింగ్స్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. టైం విలువ తెలిసినవాడే నిజమైన ధనవంతుడు.